అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్. ఇలా మన ట్రేడర్స్ ముందుండి నడపడం వల్ల చాలా సంతోషంగా ఉంది. అలాగే మన ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు అమర్నాథ్ రెడ్డి గారు ఆయన ఒక చెప్పిన మాట కోసము మా సెక్రటరీ గారు ముందుండి, ట్రేడర్స్ ముందుండి, మండల లీడర్స్ అందరూ ఆయన వాళ్ళు స్వయంగా వచ్చి ఇంత మొత్తాన్ని డిస్ట్రిబ్యూట్ ఫ్రీగా ఇవ్వడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది, మనందరూ కూడా బాగుంటామనేసి మీకు అనుకుంటున్నాను. నమస్కారం. శ్రీకోట మండలంలో పల్నాడు మార్కెట్ ద్వారా వ్యవసాయ ఏడీ గారు, అదేవిధంగా సెక్రటరీ గారు మరియు సిబ్బంది, అదేవిధంగా రైతులు మరియు మండి ఓనర్లు, పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా కలిసి ఈరోజు ప్రధానంగా వరద బాధితుల భాగంగా ఈరోజు విజయవాడ, కృష్ణా, గుంటూరు ప్రాంతంలో ఆంధ్రలో జరిగిన అల్లకొల్లోలం పడింది. అందరూ చాలా ఇబ్బందులు ఉన్నారు. కనీసం తినడానికి తిండి లేక, నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ సందర్భంలో మానవతా దృక్పథంతో ఈరోజు మండి వాళ్ళంతా ముందుకొచ్చి ఈరోజు మేము కూడా సైతం మీతో ఉంటాము, ఖచ్చితంగా మన ఆంధ్ర ప్రజలు కాపాడుకుంటాం అనేసి ఉద్దేశంతోనే ఈరోజు అందరూ కూడా ఫ్రీగా దాదాపు 12 టన్నులు దాకా బీకోట్లో 8 టన్నులు, పలమనేరులో 4 టన్నులు మొత్తం కూడా మార్కెట్ ద్వారా పంపడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆర్టీఓ గారు, మన పలమనేరు ఆర్టీఓ గారు కూడా వచ్చి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా కూడా ఆర్థికంగా ఇంకా కూడా కొన్ని సహాయం చేసే పరిస్థితి మనకంతా ఇప్పుడు ఉంది కాబట్టి ఉత్పాదం పైన మన అన్ని విషయాల్లో కూడా చేదోడు వాదోడు కూడా సహాయం చేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ కాయలన్నీ కూడా మన మార్కెట్ తీసుకునే కాయలంతా కూడా మన ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు వాళ్ళందరూ కూడా గుంటూరు మార్కెట్ యార్డ్లో చాలా పెద్ద మార్కెట్ యార్డు అవన్నీ కూడా డిస్పాచ్ చేసి మీరు కూడా టీవీలో చూసుకుంటారు. ప్రధానంగా ఇంటికి పంపిణీ చేయడం, కనీసం ₹2 కేజీ, అదే ₹3 కేజీ, ₹10 కేజీ అని చెప్పి సర్కార్ డిస్పాచ్ చేస్తారు. ఎందుకు ఆ విధంగా పెట్టారంటే కనీసం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, ఖచ్చితంగా కూడా వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ విధంగా తీసుకున్నారు. ఈరోజు అనంతపురం నుంచి కూడా దాదాపు 12 టన్నులు పోయింది. రాయలసీమలోనే మనం మొట్టమొదటిసారిగా మనమే పంపడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా కూడా ఇప్పుడు మనం ఇప్పుడే కాదు మా వికోట వాళ్ళు చాలా సందర్భాల్లో గతంలో కూడా కేరళలో జరిగినప్పుడు కానీ, విశాఖపట్నంలో జరిగినప్పుడు కానీ, అదేవిధంగా హైదరాబాద్, తెలంగాణ జరిగినప్పుడు కానీ ఇవన్నీ కూడా మానవతాన్ని సాధించుకోవడంలో మార్కెట్కు మారుపేరు చెప్తూ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ